హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో రుచికరమైన ఆలు కుర్మాను మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. ఒకసారి నేను చెప్పినట్టుగా ఆలు కుర్మాని ఇలా చేసి చూడండి. మనం రోజు తినే చపాతీలోకైనా, పూరీలోకైనా, జీరా రైస్లోకైనా, బగారా రైస్లోకైనా లేదా వేడివేడి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. ఇంటికి గెస్టులు వచ్చినప్పుడు కూడా ఇలా త్వరగా మంచి రుచిగా చేసి పెట్టొచ్చు. మరి అస్సలు ఆలస్యం చేయకుండా క్విక్గా టేస్టీగా చేసే ఈ ఆలు కుర్మాను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఈ ఆలు కుర్మాను చేయడానికి ఒక మీడియం సైజు పొటాటోలను 3 తీసుకున్నానండి. నేను ఇక్కడ వీటిని ముందుగా బాగా కడిగి ఉడికించుకోవాలి. నేను ఆల్రెడీ ఉడికించేసి పెట్టుకున్నానండి. వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము. మరీ చిన్నగా కాకుండా అలాగని మరీ పెద్దగా కూడా కాకుండా ఇలా మీడియం సైజుగా కట్ చేసుకుంటే కూరలోకి చాలా బాగుంటుంది. ఇవి పక్కన పెట్టేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి ముక్కల్ని వేసేసుకోవాలి. మీ దగ్గర పచ్చి కొబ్బరి అవైలబుల్లో ఉంటే కనుక పచ్చి కొబ్బరినైనా వాడచ్చు. అలాగే ఇందులోనే మరో టేబుల్ స్పూన్ దాకా జీడిపప్పు పలుకుల్ని వేసేసుకోవాలి. అంచనా ప్రకారం ఒక 8 నుంచి 9 తీసుకున్నా సరిపోతుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన గసగసాలను తీసుకోవాలి. నేను ఇక్కడ గసగసాల ప్లేస్లో పుచ్చగింజల్ని నానబెట్టేసుకొని తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను వీటిని ఒక అరగంట ముందే నానబెట్టేసుకొని తీసుకుంటున్నాను. ఇవి వాటర్తో సహా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుందాము. స్టవ్ పైన బౌల్ పెట్టేసుకొని దీనిలోకి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోవాలి. నూనె చక్కగా వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి. చిన్న దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలక్కాయలు. ఇవి కాస్త ఫ్రై అయ్యాక దీనిలోనే సన్నగా తరిమిన ఉల్లి తరుగును వేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇందులోకి కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2-3 కట్ చేసిన పచ్చిమిరపకాయలని వేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఉన్న ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మన కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా కొంచెంసేపు ఫ్రై అయ్యేసరికి చూడండి ఆయిల్ ఎలా పైకి తేలుతుందో. ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. నేను ఇక్కడ ఆశీర్వాద్ కారం అయితే యూజ్ చేస్తున్నానండి. ఇది మన కర్రీకి కలర్ని మంచి కలర్ తీసుకొస్తుంది. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి. గ్రేవీ కొంచెం ఎక్కువ రావాలంటే ఈ టైంలోనే ఒక 1/4 కప్ దాకా వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. మీకు గ్రేవీ కొంచెం పల్చగా కావాలంటే ఇక్కడ చూపించిన దానికంటే కొంచెం ఎక్స్ట్రాగా కూడా నీళ్ళని తీసుకోవచ్చు. లేదా మీడియంగా ఉండాలనుకుంటే కనుక గ్రేవీని ఈ థిక్నెస్లో ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను 1 కప్పు వరకు వాటర్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ గ్రేవీ కొంచెం ఉడకడం స్టార్ట్ అయింది కదా. ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని యాడ్ చేసేసుకుందాము. మసాలాలన్నీ ఆలు ముక్కలకి బాగా పట్టేలా ఒకసారి కలిపి ఉడికించేసుకుందాము. ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి ఒక 4 నుంచి 5 నిమిషాలు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 5 నిమిషాలు అయ్యేసరికి కూర పైన ఆయిల్ అనేది ఇలా పేరుకొని చక్కగా రెడీ అవుతుంది. అలాగే కన్సిస్టెన్సీ కూడా నేను అనుకున్నట్టుగానే మీడియం థిక్నెస్ వచ్చింది. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ కస్తూరి మేతిని వేసుకోవాలి. అలాగే పిడికడంతా సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. ఇలా మనం సింపుల్ స్టైల్తో గుమగుమలాడే ఈ టేస్టీ ఆలు కుర్మాను చిటికెలో చేసేయచ్చు. ఆశీర్వాద్ కారం వేయడం వల్ల ఈ ఆలు కుర్మాకి మంచి ఫ్లేవర్ అండ్ కలర్ కూడా వచ్చింది. చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ఆలు కుర్మాను చేసుకొని కమ్మగా ఎంజాయ్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye.